రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రవీంద్ర భారతిలో జరిగే ఉగాది వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉగాది వేడుకలకు సంబంధించి రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే రవీంద్ర భారతిలో జరిగే ఉగాది వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఉగాది వేడుకల అనంతరం రాజ్ భవన్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్లో గవర్నర్తో రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రైట్ రవీంద్ర భారతిలో జరిగే ఉగాది వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉగాది వేడుకలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి రవీంద్ర భారతిలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి, అంటే రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలకు ఎవరెవరు హాజరు కాబోతున్నారు, సో ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రక్షగా. ఈరోజు రవీంద్ర భారతికి సంబంధించి కూడా ఉగాది పర్వదిన శుభ సందర్భంగా ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు సంబంధించి కూడా ప్రభుత్వం అధికారికంగా ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులతో పాటుగా వివిధ ప్రముఖులు కూడా హాజరు కానున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రధానంగా గవర్నర్కి సంబంధించి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఆయనతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా శాఖలకు సంబంధించి, అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏ శాఖలకు సంబంధించి అంశాలపైన కూడా గవర్నర్తో చర్చించనున్నారు. ఇక మరోవైపు గాంధీ భవన్కి సంబంధించి కూడా గాంధీ భవన్లో ఈరోజు గాంధీ భవన్లో కూడా ఉగాది సంబంధించిన వేడుకలు జరగబోతున్నాయి. గాంధీ భవన్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు గాంధీ భవన్లో ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. ఆ వేడుకలకు సంబంధించి కూడా మంత్రులు ఇతర ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈరోజు నిన్న సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా బ్రహ్మోత్సవాల్లో హాజరయ్యారు. ఈరోజు ఉగాది శుభ సందర్భంగా కూడా ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు రైతులకు సంబంధించి కూడా రైతులు సుభిక్షంగా ఉండాలని కూడా ఆయన ఉగాది శుభ సందర్భంగా కూడా కోరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ రోజు సంబంధించి కూడా ఆయన రవీంద్రాబాద్ లో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. తర్వాత గవర్నర్తో భేటీ అవుతారు. గవర్నర్కి సంబంధించి కూడా శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది రాష్ట్ర. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.